నమస్తే అండి, నేను రజాక్. ఈ రోజుల్లో మంచి చెప్పడం కూడా ఒక పాపంతో సమానం అని నాకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అనమాట. పాపం శివాజీ గారు క్షమాపణలు అయితే చెప్పినాడు కానీ ఏంటంటే ఇప్పటి నుంచి ఒక క్లారిటీ అయితే వచ్చింది. మనం ఎదుటోడికి ఏది చెప్పాల్సినంత అవసరం లేదు. నువ్వు ఇది తిను, ఇది తినొద్దు, ఇది చెయ్యి, ఇది చెయ్యొద్దు. ఇప్పుడు నాకు కూల్ డ్రింక్ అంటే ఇష్టం, వేరేవాడు వచ్చేసి నువ్వు తాగొద్దు, అది మంచిది కాదు అన్నాడు అనుకోండి, నువ్వు ఎవడరా చెప్పడానికి అని చెప్పేసి మొహం మీద వేసేవచ్చు అనమాట. లేదు, మనకు తెలియనోడు అంటే అలా మన ఇంట్లో వాడైనా సరే ఎవరైనా డ్రింక్ తాగుతున్నాడు చిన్నపిల్లవాడు, అలాంటి తాగితే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, క్యాన్సర్ లాంటివి వస్తాయి, తాగొద్దంటే కనుక నువ్వు నన్ను ఇలా అంటావా అని చెప్పేసి వెళ్ళి కేసు పెట్టవచ్చు అనమాట. అంటే మంచి చెప్తే నేను తాగేదాన్ని నువ్వెవడో డిక్టేట్ చేయడానికి అని కుటుంబ సభ్యులు అనే రోజులు కూడా రాబోతున్నాయని నాకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది అనమాట. ఇక ఒక తండ్రి కూతురికి, అమ్మ నువ్వు ఇలాంటి బట్టలు వేసుకోవద్దు అంటే నువ్వేమంటే నాకు చెప్పేది, ఇది నా శరీరం, నా ఇష్టం, నేను వేసుకుంటా. నెక్స్ట్ ఒక అబ్బాయి లేదా ఒక అమ్మాయి, నాన్న నాకు ఈ నచ్చినాడు, నేను ఏంటే పెళ్లి చేసుకుంటా అంటే, లేదమ్మా నువ్వు చేసుకోవడానికి ఇల్లు లేదు, నాకు 18 ఏళ్ళు వచ్చినాయి, నువ్వెవడో నాకు చెప్పడానికి జీవితాంతం కలిసి ఉండాల్సింది నేను, నువ్వు తొక్కలో పెంచితే పెంచావు 18 ఏళ్ళు, నీకు నాకు చెల్లిచీటి అయిపోయింది కాబట్టి నువ్వు దబాంగ్ అనే రోజులు అయితే రాబోతున్నాయి. దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదనేది నాకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. ఇక్కడ ఇంకోటి బాడీస్కి సంబంధించి, బట్టలకి సంబంధించి అంటున్నారు కదా, ఒకటైతే చెప్పదలుచుకుంటున్నాను. నీతి వాక్యాలు వీళ్ళంతవరకు చెప్పకండి. ఎవడైనా కష్టకాలంలో ఉంటే వాడు వచ్చి అడుక్కుంటే తప్ప మనం నీతి వాక్యాలు చెప్పాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా మనంతట మనం బయటపడి నీతి వాక్యాలు చెప్పకూడదు. ఎవరైనా చక్కగా చూపిస్తున్నారు అనుకోండి, 2-3 పీసులు బట్టలు వేసుకొని ఆనందించండి, నేత్రం ఉంది కదా. కోరికలు లేని మనిషి వాడు ఉంటాడు చెప్పండి? అందరికీ కోరికలు ఉంటాయి, కానీ ఏంటంటే అణుచుకుంటూ ఉంటారు. కాబట్టి నేత్రానందం చేస్తూ ఉంటే దాంట్లో తప్పు లేదనే ఒక ఒపీనియన్ ఈరోజు నాకు ఫామ్ అయిందనమాట. నేను ఎంతకాలం వాళ్ళు అనుకునేవాడిని కాదు. ఏమంటే అరే వేరే వ్యక్తిని మనం అలా చూడకూడదు కదా, అరే వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా మనం అలా స్టేర్ చేస్తూ ఉంటే కనుక అని చెప్పేసి అనిపించి నేనే తలదిప్పుకొని వెళ్ళిపోయాడిని. అలాంటిది నాలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. నేను మ్యాక్సిమం వీళ్ళంతవరకు ఆడవాళ్ళు వెళ్తూ ఉంటే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడడమో, కింద నుంచి పై దాకా గుడ్లు ఎగరేసి చూడడమో అలాంటి తత్వం కాదు నాది బేసిక్గా ఫస్ట్ నుంచి కూడా. మరి పెంపకం అలాంటిది అనమాట. అమ్మ మనం ఆడపిల్ల వెళ్తూ ఉంటే చాలా గౌరవ పద్ధతిగా చూడాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం తప్పుడు చూపులు చూడొద్దు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, వాళ్ళ గౌరవంతో మాట్లాడాలి. ఏదైనా మాట్లాడితే కనుక ఒకవేళ మాట్లాడిన పక్షంలో చూసే విధానంలో కూడా చెడు చూపు ఉండకూడదని చెప్పేసి మా అమ్మ చిన్నప్పటి నుంచి చెప్తూ ఉండేదన్నమాట. నాకు కూడా అదే అలవాటు అయింది. ఎవరిని కూడా వీళ్ళంతవరకు నేను చూడంగానే వాళ్ళ మీద కోరికతోనో, కాంక్షతోనో, వాళ్ళని ఏదో చేయాలన్న తీటతోనో నేను ఎప్పుడు కూడా అలా చూసేవాడిని కాదు. అంటే ఇక్కడ నేను శుద్ధపూసనని చెప్పడానికి కాదు, కానీ నాకు నిన్న ఒక రియలైజేషన్ వచ్చింది. నా కళ్ళున్నాయి, నా ఇష్టం వచ్చింది నేను చూసుకుంటా అనే ఒపీనియన్ ఒకటి ఫామ్ అవుతూ ఉంది. సో ఇది ఫామ్ అవడం మంచిది అంటే కాదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉండొచ్చు. అంటే పద్ధతిగా ఉండే అమ్మాయిని పద్ధతిగా చూస్తాం, కొంచెం పద్ధతిగా ఉన్నటువంటి బట్టలు వేసుకునే వాళ్ళని అదే విధంగా అయితే మన కళ్ళు చూస్తూ ఉంటాయి. కానీ ఇప్పటి నుంచి మన ఇష్టం వచ్చినట్టు మనం చూడొచ్చు. ఎవడేంటి వాళ్ళని వెళ్ళి నేను పట్టుకుంటున్నానా, నేను ముట్టుకుంటున్నానా, నేను టీచ్ చేస్తున్నానా, లేదంటే నా నోటి నుంచి ఏమైనా పదాలు వస్తున్నాయా రాకుండా వాళ్ళ మీద, వాళ్ళ పేరుతో ప్రతి దానికి కూడా ఒక లాజిక్ అనేది ఫామ్ అవుతూ ఉంది. ఇలా నాకులాగా చాలామంది ఉండొచ్చు. ఈరోజు వరకు చాలా గౌరవంతో, చాలా రెస్పెక్ట్తో ప్రతి ఒక్క మహిళను చూసేవాళ్ళు సడన్గా ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట. దయచేసి మీ బుద్ధిని అయితే మార్చుకోబాకండి. అలాంటిది ఏం లేదనమాట. ఎవడో గడ్డి తినడానికి మనం గడ్డి తినాల్సిన పని లేదు. చాలా ధార్మిక, లేదంటే కనుక మీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, పరస్త్రీని అక్క, చెల్లి, తల్లి వీలైనంత వరకు అక్క, చెల్లి, తల్లి రూపంలోనే చూడండి. అంతేగాని కనిపించిందల్లా నాకు కావాలనే కోరికతో ఉంటే కనుక అప్పుడు కామం హద్దులు దాటితే చిత్తకార్తి కుక్కకను మనకి తేడా ఉండదు. కాబట్టి భార్యకి ఇవ్వాల్సిన స్థానం భార్యకి ఇవ్వాలి. అలాగే ఎంగేజ్లో ఉన్నప్పుడు మనం ఇష్టపడేటటువంటి ఒక మనిషి, ఇద్దరు మనుషులు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇచ్చేటువంటి గౌరవం అలా ఉండాలి. తల్లి గౌరవం తల్లిదే, చెల్లి గౌరవం చెల్లిదే. అంతేగాని కనిపించిందల్లా ఇది నాదే అన్నట్టు దయచేసి చూడకండి. ఎవడో ఏదో చెప్తున్నాడు, మేము మా దగ్గర ఒళ్ళు ఉంది, మేము చూపించుకుంటాము, మా ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటాం అంటే అలాగే ఉండాలన్నమాట. అలాగే చూడాలి వాళ్ళని. కానీ మిగిలిన సమాజంలో ఉన్నటువంటి ప్రతి మహిళల్ని కూడా చెడు ఉద్దేశంతో అయితే చూడొద్దు అనేది నా యొక్క అభిప్రాయం అనమాట. ఇది మీ మీద రుద్దే ప్రయత్నం చేయట్లేదు, కానీ కొన్ని ఒపీనియన్స్ అయితే మారుతున్నాయి అనమాట. చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఏంటి ఇప్పుడు ఎవడైనా వచ్చి, ఇప్పుడు కూతురు వచ్చి తండ్రిని అడిగిందాం, నాకు ఇష్టం వీడు, నేను పెళ్లి చేసుకుంటాను, నువ్వు కాదుగా చేసుకునేది, అలాంటి మాటలు వస్తున్నటువంటి పరిస్థితి. నేను ఈ కామెంట్లు చూసిన తర్వాత, శివాజీ గారు మాట్లాడిన తర్వాత, కొంతమంది పోస్టులు పెట్టిన తర్వాత, దాని కింద కామెంట్లు చూసిన తర్వాత కొంతమందిలో మార్పులు అయితే వస్తాయి. అంటే వాళ్ళే చూపించగలేదు, నేను చూస్తే తప్ప అనే ఒక ఫామ్ అవుతుంది. కాబట్టి ఇది మంచి పద్ధతి అయితే కాదు. అది నేనైతే చెప్పట్లేదు. వాళ్ళు చూపించుకోండి, చూపించకపోతే చూపించుకోబాగండి, చూస్తే చూడండి, లేకపోతే లేదనమాట. కానీ మంచి చెప్తే మాత్రం ఎవరికి నచ్చదు అనేది అయితే ఒక క్లారిటీ అయితే వచ్చింది.